హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఆ బతుకు గింత ఘోరం అయిపోయింది. దాన్ని ఎంత ప్రేమిస్తే ఏం లాభం ఉన్నది? అది పైసుంటేనే ప్రేమ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. రాత్రి ఎటు పోతావు బావా ఉండు అని కూడా అంటలేదు. పో పో అని నేను వచ్చేదాకా పట్టుబట్టింది. నువ్వెప్పుడు వచ్చినావు డాడీ ఇక్కడికి? రాత్రే వచ్చిన. నైట్ ఎప్పుడు వచ్చిండమ్మా? వండుకున్నాక వచ్చిండు బిడ్డ. ఎందుకు ఏమైంది? అడుగు ఏమైందో. ఏమైంది? ఎందుకు వచ్చినావు నైటు? ఏమైందంటే ఏం చెప్పాలరా, మీ అమ్మకు చెప్పినా ఆమె నన్ను ఏదో ఒక పని చేస్తేనే ఇంట్లో ఉంచుకుంటదట, లేకపోతే ఉంచుకోదట. ఓహో అవునా? మరి ఇన్ని రోజులు ఓ పని ఉందని ఉంచుకున్నదా? మాకు తెలియకపాయే గట్ల కూడా చేస్తారా అని మాకేం తెలుసు. ఇప్పుడు మీ కథ యుత్తనే తెలుస్తాంది. ఏదో తీ బిడ్డ, నేను తప్పు చేసినందుకు ఇప్పుడు అనుభవించక తప్పది గాని నాకు కూడా ఎన్నన్నా పనుంటే చూడరాదు. చూసుకోను. నిన్ను చూసుకోగలన్నా అద్దంటుర్రా ఏంది? అమ్మా నేను ఇలా పోతున్నా, చెప్పినా కదా నీకు నిన్న. సరే బిడ్డ పోయిరారి. ఒకవేళ ఓకే అయ్యేది ఉంటే నాకు ఫోన్ చేయి సరేనా? నాకున్నది నువ్వు ఒక్కదానివే, నీకు ఫోన్ చేసి చెప్పకపోతే ఎవరికి ఎత్తనే అమ్మా? సరే బిడ్డ పో. సరే. ఎటు పోతాండు? అమ్మా నా గురించి ఎవ్వలకేం చెప్పకు. సరే సరే పో. ఎటో పోతాండుతి, ఆడెటు పోతే నీకేంది? ఇన్ని రోజులు అడగండి ఇయ్యల్లా ఎటు పోతుండు అని అడగబడుతుంది. ఇంకా పండే ఉన్నావు, టైము బాగానే అవుతాంది. లేచి ముఖం కడుక్కోపోయినావు. కడుక్కుంటా. ఏం కూర అండినవే? కోడిగుడ్లు ఉడికేసి టమాటా కూర అండినా. నాకు కూడా అండినావు కదా. ఎందుకు వాడికోవా? అది పెట్టదా నీకు? ఆమెం పెట్టేటట్టున్నదే. ఏదన్నా ఒక పని చూసుకుంటేనే నా దగ్గరికి రా, నా దగ్గర ఉండేవు, లేకపోతే ఆన్నే తిను నువ్వు అని ఇష్టం ఉన్నట్టు వాగింది. అంత ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తాంది. అన్న దాని బండకేసి సంపాద్దా నువ్వు? మరి ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నవే? ఇప్పుడు ఎందుకే నన్ను దూరం కొడుతున్నావు అని అద్దా? ఏమన్నా ఏం మంచిగా లేదు, దానికి పైసా కావాలి. అట్లాగా ఉంచుకున్నాడిది పైస కోసమే ఉంచుకుంటది, పైస కోసమే ప్రేమించుతుందని నీకు అప్పుడు అర్థం కాకపాయే. ఇప్పుడు ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం? పాడైంది. కూడా బాధ పెట్టకేలత, ఇప్పటికే నా మనసు మంచిగా లేదు. సరే సరే. హలో ఏం చేస్తున్నావు? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు పోతలేవా ఏంది? కనిపిస్తలే. వస్తున్నా రెడీ అయినా ఇక వెళ్తున్నా. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇక నైటు నీ దగ్గర నుండి వచ్చేసరికి నిద్ర లేకుండా అయింది, అందుకే లేచేసరికి లేట్ అయింది. అవునా? మీ భార్య ఏమన్నా అన్నదా? దానికి అసలు నేను ఎటు పోయినో కూడా తెలియదు. సరేలే, నీకోసం బయటనే ఉన్నా, రాజెల్ది సరేనా? వస్తున్నా, ఒక 2 నిమిషాలు. సరే. పోతున్నానే. ఎప్పుడైనా తొందర లేచి రెడీ అయ్యేటోనివి, ఇవాళ లేట్ అయిపోయింది మరి. ఏమోనే ఇక తెలియలేదు, నువ్వు లేపుతావని చూసినా, నువ్వు కూడా లేపలేదు కదా. అయ్యో లేపినా, మొత్తుకున్నా, నీకు గింత కూడా సోయలేదు. ఇక పంట వండంత ఇవాళ ఓడు కావచ్చని అనుకున్నా. మరి ఏందో ఈ మధ్యలో ఫోన్లు బాగా మాట్లాడుతున్నావు, ఎప్పుడు చేసినా బిజీ బిజీ అని వస్తుంది. నేనెవరితోటి మాట్లాడుతానే? పని చేసే కాడోళ్ళు ఫోన్ చెయ్యరా ఏంది? వాళ్ళతోటి మాట్లాడుతున్నా. పిల్లలు వేర్రా స్కూలుకు? పేరు. సరే మరి పోయేస్తా. సరే. అర్రే వన్నడు పొద్దుగా లేపితే అస్సలకే లేసుడే లేదు. పిల్లను బల్లెదోలే సత్తాని వేయింది మా అమ్మ, అటే ముట్టింది కదా. ఏడి శ్రీధర్ ఇంకా వస్తలేడు. శ్రీధర్ కోసమే ఇంత అందంగా రెడీ అయినా. ఇప్పుడు ఏం కాంప్లిమెంట్ ఇస్తాడో చూడాలి. వస్తుండు. హాయ్ రాణి. హాయ్ శ్రీధర్, నీ గురించే చూస్తున్నా. అబ్బాయి తెల్ల చీరలా ఎంత అందంగా ఉన్నావు తెలుసా రాణి? అవునా శ్రీధర్, బాగున్నానా? మస్తున్నావు తెలుసా? మీ అమ్మున్నదా? అమ్మ పిల్లని దోరేసత్తాని పోయింది. ఒక హగ్గిస్తావా? లోపలికి వస్తా. నువ్వు అడిగింది నేను కాదంటనా? సరేపా. ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఈ తెల్ల చీరలో? ఏమన్నా ముద్దొస్తున్నావా? నీతోటే ఉండాలనున్నదే. ఉండిపో, నేను వద్దంటున్నానా? అమ్మో పొద్దుందాకుంటే మళ్ళీ మీ అమ్మ నీ మొగడత్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
ఐ లవ్ యూ ఏ. లవ్ యూ టూ రా. వస్తా నేను నైట్ మళ్ళా, సరేనా? ఇదే చీర ఉంచుకో నువ్వు. సరే గాని అక్కడి నుండి వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా తినడానికి. ఏం కావాలో కాల్ చేసి చెప్పు, తీసుకొస్తా, సరేనా? ఒక 2000 ఉంటే ఇస్తావా? ఇస్తనే, నీకియనా? నా ప్రేయస్వీనాయే, నీకియకపోతే ఎవరికిస్తా? 2000 ఏంది, 5000 ఇచ్చిపోతా, ఖర్చులకు వాడుకో, సరేనా? ఉమ్మా, సరే. నువ్వు కూడా సూపర్ ఉన్నావు తెలుసా ఈ షర్ట్ లో. థ్యాంక్ యూ. ఎవరి బిడ్డ ఇల్లు? అమ్మా నా ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండా? గిట్ల రోడ్డు పొంట పోతాడు కదా రోజు. అవునమ్మా, పరిచయం అయిండు దోస్తు. అయితే మన ఇల్లు చూస్తా అని లోపలికి వచ్చిండమ్మా. ఆహా, ఏం పని చేస్తావు? పోస్ట్ ఆఫీస్ లా. గవర్నమెంట్ జాబా? అవును. సరేలే. సరేలే, నేను వెళ్తారా అని. మీ ఇల్లు మంచిగానే ఉన్నది. సరే వెళ్ళు. ఇంతసేపు ఉన్నవేందే బడికాడా? ఇక పిల్ల ఏడ్చుడు బిడ్డ, అందుకే తోలేసి అత్తన్న. అల్లుడు వచ్చిండా ఇటు మోకై. ఎందుకు అత్తడే రాలే? రాలేదా? నువ్వు ఎందుకు దూరం కొడతావు బిడ్డ? నువ్వు దూరం కొట్టాల్సింది ఇప్పుడు కాదు. మనకైతే ఎప్పుడైతే ఆ భూమి అమ్మి పైసలు ఇస్తారో, ఆ పిల్ల పేరు మీద వేస్తారో, అప్పుడు నువ్వు మొత్తానికే దూరం కొట్టాలి. కానీ ఇప్పటి సుందే దూరం కొడితే ఆయనత అది అమ్మరు, నీకు పైసలు ఇయ్యరు. ఏదైనా తెలివితోటి పని చేయాలి. నీకేమో తెలివి లేదు, పాడలేదు. అట్లా కాదు, నేనేమన్నా కావాలని దూరం కొడుతున్నానా? ఎక్కడన్నా పని చూసుకో అని దూరం కొడుతున్నా. సరే గాని నేను గా నరసవ్వోళ్ళ ఇంటికి పోయి అత్త. నాకు 200 రూపాయలు అచ్చేటి ఉన్నాయి, అడుక్కొని అత్త. సరే పో. వెళ్తిరా అన్నే అదో ముచ్చట ఇదో ముచ్చట పెట్టుకుంటా ఉండకు. వాళ్ళతోటి మనకు ముచ్చట్లు అనవసరం, అర్థమైందా? సరే. అబ్బా ఇడు ఎంత మంచోడు. నేను అడగంగానే ఎన్ని పైసలైనా కూడా ఇస్తుండు. అమ్మయ్య, వీనికి జాబ్ పోయి వీడు ఉట్టి చేతులు అయినందుకు నాకు మంచిగా డబ్బున్నోడే దొరికిండు. వీన్ని మెల్లమెల్లగా మంచిగా బుట్టలేసుకొని వీని పైసలన్నీ లాగాలే, వీన్ని అవసరానికి వాడుకోవాలి, అంతే. కానీ ఏంటిది, ఎందుకు వచ్చినావు? అయ్యో, ఎందుకు వచ్చినావని అనబడుతువేమే? పిల్ల స్కూలుకు పోయిందా? పోయింది. ఫీజు కట్టాలడ, కట్టు. కడత తీయలేవు ఏందే? ఇలా సోకు రెడీ అయినావు, తెల్ల చీర కట్టినావు, ఏం సంగతి? నేను వస్తా అని తెలిసే కట్టినవా? ఓ ముసలోడా, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలా చూసుకున్నావా? ఆ కలర్ ఎత్తని ఎంటికలు అట్లా పాడైనాయి. లేకపోతే పండు ముసలోని తీరే కాబడుతుంది. నీకోసం కట్టుకున్నా. కాదు, నాకు కట్టుకోవాలనిపించింది కట్టుకున్నా. నీకోసం నేనెందుకు కట్టుకుంటా? నా కోసం కట్టుకోకపోతే ఎవరి కోసం కడతావే? ఏమో మాటలన్నీ బాగా వేరే అత్తున్నాయి. అయితవే గాని మీ అవ్వేటివేంది? మా అవ్వ ఇప్పుడే గల్లింటికి వేయింది. ఏంటి దగ్గర కప్తావు, పట్టుకుంటానవేంది? నేను పట్టుకోకపోతే ఎవరు పట్టుకుంటారే? ఎంత ముద్దుగున్నవే ఈ తెల్ల చీరలా. జరుగు. నిన్ను యూత్తనే నాకంతా కంపరం లేస్తుంది. ఏందో ముద్దుగున్నా అని దగ్గరకొచ్చి పట్టుకుంటానవా? ఎందుకే గట్ల మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? నాకేమవుడు కాదు, నీకు ముద్దు ముచ్చట ఏది కావాలన్నా కూడా నువ్వు పని చేయాలి. పని చేసి పైస తేవాలి. అప్పుడే ముద్దు ముచ్చట పెళ్ళం మొగుడు అనే బంధం ఉంటది మన మధ్యలో. అప్పటిదాకా ఉండది. ఎందుకే గట్ల మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? బావా, నువ్వంటే ప్రాణమని నన్ను ఒక్కరోజు వదిలిపెట్టి ఉండకపోయేదానివి. అసొంటిది ఇప్పుడు నువ్వెందుకు అత్తన్నావు, ఏం కత్తన్నావు అని అనబడుతుంది. పని చూసుకుంటానే పోతున్ననే, చూసుకొని ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకొనే అత్త, సరేనా? ఆ ముచ్చట చెప్పడానికి నీకత్తే ఓర్ని అవ్వకి ఇంత దూరం కొట్టబడుతుంది. కొట్టుడు అనంటే కొట్టద్దా? ఫస్ట్ మంచిగా దాన్ని వేసుకున్నావు, దానికి ఆస్తి ఇచ్చినావు, దానికి ఇల్లు ఇచ్చినావు, దానికి అన్ని తీర్లా దాన్ని రాని లెక్క ఉసబెట్టినావు. నువ్వు నాకేమిచ్చినావు? నాకేమిచ్చినావని నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకుంటానవు, పట్టుకుంటాను. నా పోరిని ఇప్పుడు బల్లేసిన, నా పోరి ఫీజుకు కావద్దా, చదువుకు కావద్దా? అవి ఏం నుండి తెచ్చి కడతావో కట్టు. భూమమ్మి పైసలు ఎత్తానన్నారు కదా, అవి ఎప్పుడు వేపిస్తావో చూస్తా. పని చేసుకొని నెలకిన్ని పైసలు తెత్తేనే మన ఇంట్లోకి వెళ్తది. అదేమో దొరసాన్ లెక్క రాని లెక్క ఇంట్లో వంటది. నేనేమో పాలేరు లెక్క పోయి పని చేసుకుంటా బతకల్లా నేను చేసుకున్నందుకు. సరేనే, మంచిది. నువ్వు నన్ను ఇంట్లో దూరం పెడితే నిన్ను ఇంకెట్లా చేయాలో నాకు బాగా ఎరికే. చేస్తావు
నిన్ను ఏం చేస్తానో తర్వాత చెప్తా గాని నీ మీద ప్రేమ ఉండి నేను నిన్ను ఏం అనలేకపోతున్నా ఏమీ చేయలేకపోతున్నా. నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు, ఎవ్వరు చూపని ప్రేమ నా మీద నువ్వు చూపించి నన్ను నీకు ఆకట్టుకునేటట్టు చేసినావు. ఇప్పుడు ఆఖరి కట్టే పైసలు లేదని నువ్వేమనిరా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ పద్ధతేనా అనే? ఆ భార్య భర్తలు అన్నప్పుడు పైసున్నా లేకున్నా కలిసి మెలిసి తోడై ఉండాలే. పైస లేకపోతే మొగుడే కదా నీకు? నేను నిన్ను మొగుడు కాదు అని అనలేదు. నేను నిన్నేం లొల్లి పెడతలేను. ఎందుకు లొల్లి పెడతానా? పని చెయ్యి, పైసల్దే. మనం ఎట్లా బతుకుడు, మన భవిష్యత్ ఎట్లా, పోరున్నది. ఆ పోరు బతుకు ఎట్లా అని నేను ఆలోచిస్తాన్నా. ఇటు వెనక చూస్తే నాకేం లేకపాయే. నువ్వు ఉన్నదంతా ఆళ్ళ దినాలకు పెడితివి. మరి ఇప్పుడు నా పోరు పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? లొల్లికి తలిగిర్రా? యో అత్తమ్మ చూడు, ఏదైనా పని చూసుకుందామనే పోతున్నా అని దీనికి చెప్పడానికి అత్తే ఇది నన్ను ఎట్లా లొల్లి పెడతాను చూడు. గా రాత్రి నన్ను ఇంట్లోకెయ్యి ఎలగొట్టింది. పోతావా పోవా, పోతావా పోవా, దాని దగ్గరనే ఉండిపో అని. ఇది కరెక్టేనా? అట్లెందుకు చేస్తానవే? నేను ఒక్కటే చెప్తానా, నువ్వు నిన్నడుసుంది 15 రోజులు అక్కడుండు. 15 రోజులు అయిపోయినాక ఇక్కడికి రా. ఈ 15 రోజులల్లా ఏడ పని చేస్తావు, ఏడ పని చూసుకుంటావు అనేది చూసుకో. నా ఇంటి మోకాన కూడా నువ్వు 15 రోజులు తొంగి చూడకు. అర్థమైతుందా? ఎందుకు రావద్దే? నాకు పిల్ల మీద పానం కొట్టుకోదా, నీ మీద పానం కొట్టుకోదా? ఓ మత్తు కొట్టుకున్నత్తి, మత్తు కొట్టుకోనే మొత్తం ఆడ పంచాయతీలో మాట్లాడలేదా మా దిక్కే నువ్వు? అంటే మాట్లాడితేనే ప్రేమ కానీ లేకపోతే లేదా? ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఇస్తామని అన్నారు కదా, నువ్వెందుకు ఇట్లా మనసులోటి బయటోటి మాట్లాడుతున్నావు? అవన్నీ కాదు, నేను చెప్పింది ఎయ్యంతే. 15 రోజులు ఆన్నే తిను, ఆన్నే వండు. ఆ 15 రోజులలో ఏదైనా పని అత్తనేమో ఇక్కడికి రా, లేదంటే మొత్తం ఆన్నే తినుకుంటా ఉండు. మాకెట్లా నెలకిన్ని ఏం నుండి తెస్తావో పైసలు ఇయ్యి. ఏందత్తమ్మ ఇది? ఏంది ఈ పరిశాన్? నాకేంది? నాకు పిచ్చిలేస్తాంది. ఇళ్లను వదిలిపెట్టి ఉండాలంటే నాకేమో మనసు ఒప్పుతలేదు. 4 సంవత్సరాల పొంటి ఈ ఇంట్లోనే ఉంటిని, నా బిడ్డను నా భార్యను చూసుకుంటా ఉంటిని. ఇప్పుడు పోయి ఆడుండి పోదాం దగ్గర తినిపో అనంటే ఏమన్నట్టు ఇది? దానికి ఒకటే టెన్షన్, ఆడపిల్ల కదా, ఎట్లా వెళ్ళిపోవాలి, ఎట్లా పెరగాలి, ఎట్లా పెద్దది కావాలి అని ఇదే భయం. ఆ భయానికే నిన్ను బాధ పెడుతుంది తప్ప దానికి నీ మీద ప్రేమ లేక కాదు. దాని భయాన్ని, దాని ప్రేమను అర్థం చేసుకొని ఎన్నన్న పని చూసుకొని రాపో. సరే మంచిది. ఏంటి అమ్మ నువ్వు బుదరికిచ్చినట్టు మాట్లాడతావు? 4 తలిగించుకుంటా మాట్లాడాలి గాని. ఓ మెంటల్ దానా, ఏం 4 తలిగిస్తావు? 4 వేసుకుంటేవి కదనే, మొగుడు మొగుడు అని ఎంబడబడి వేసుకుంటేవి కదా. ఇప్పుడేమో 4 తలిగిచ్చి మాట్లాడాలి, దూరం కొట్టాలి అంటే ఏం ముచ్చటనేది? ఏడు ముసలోడు అయితాండు గాను, నాకెందుకే అమ్మ? వాడు నాకు అవసరమే లేదు. వాడు ఏదన్నా పని చేసి పైస తెత్తనేమో మనకి ఇంత బుక్కడంతా వారేద్దాము. లేదు అని అంటే వాని గురించి మనకు అవసరమే లేదు. భూమమ్మి అవన్నీ పైసలు వస్తాయో అన్ని పైసలు నా పోరి ఫిక్స్ చేసేదాకా నేను అటో ఇటో మనసులు ఇష్టం లేకున్నా కూడా మెదులుతా. ఏమంట ఫిక్స్ చేసిర్రా? వాని ముఖం కాదు కదా, వాడి ఆడకట్టుకు కూడా వాడు కాలు పెట్టద్దు. అట్లంటే ఎట్లనే, ఎట్లా బతుకుతావు మరి? బతకరాదానే? మొగుడు లేని ఆడోళ్ళు బతుకుతలేరా? గట్లనే బతుకుదాం. ఏమో తీయే, నీతోటి ఎవడేడతాడు? వచ్చిన మూడంతా ఖరాబ్ చేసే. వాళ్ళ ఎవరితోటి ఫోన్ మాట్లాడుకోవాలి. నీకు ఏం పుట్టింది? ఈ 2-3 రోజుల సుంది బాగా కోపానికి వస్తాంది, బాగా ఏందో ఏందో మాట్లాడుతాంది. అప్పుడు అచ్చినోనితోటి ఇట్లా మళ్ళా పూసుకన సంబంధం పెట్టుకుందా ఏంది? గవర్నమెంట్ జాబ్ అని. ఇది పెట్టుకుంటది అసోంటి ఆడిదే. ఇట్లా ఎందరి జీవితాలను పడుతుంది ఏం కథ? దీనికో మంచి మాట చెప్పుదామన్నా కూడా నన్ను మొత్తం ఎత్తేసిది అన్నట్టున్నది. ఇదంతే నేనేడికి పోయి బతుకుడు అని నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. చెప్పురా శ్రీధర్. ఏమైంది? నేను ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నా, నువ్వు మొత్తం లిఫ్ట్ చేస్తలేవు. ఆ దరిద్రుడు వచ్చిండు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏందట? ఎందుకు వచ్చిండు? ఏమో ఎందుకు వచ్చిండో. ఇక నాకు కోపం వచ్చి లొల్లి పెట్టినా ఇక పీకిండు. అల్లత్తడా ఏంది? ఇటే ఉంటాడా వచ్చి? ఉండడు, నువ్వేం టెన్షన్ పడకు సరేనా? 15 రోజులు ఆన్నే జప్తాడు. 15 రోజుల తర్వాత వచ్చినా కూడా నేను ఉండనియ్యా. ఏమన్నంటే ఎప్పుడైతే భూమి అమ్ముతారో అప్పుడు పైసలు నా బిడ్డ పేరు మీద ఫిక్స్ చేసినాకనే నువ్వు నా దగ్గర ఉండు. అప్పటిదాకా ఉండు లేదని మళ్ళీ సాకు పెడతా. అట్లనే అయ్యి, లేకపోతే మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది.
ఏ చేస్తా నీకంటే ఎక్కువనా చెప్పు. ఏ ఇంత తొందరగానే నాకు మస్తు కనెక్ట్ అయినవు తెలుసా. నీతోటి మాట్లాడకుండా నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నారా. పిచ్చిదానా, నేను కూడా అట్లనే అయిపోయినా. వాణ్ణైతే మొత్తం నీ జీవితం నుండి తొలగి మన ఇద్దరమే మంచిగా ఉండొచ్చు, సరేనా? తప్పకుండా ఆ పైసలు ఫస్ట్ నా చేతులకు రావాలి. చేతులకు వచ్చినాక ఇక వానికి నాకు సంబంధం తెగిపోయిందని వాడిని పక్కకే వారేస్తా. వానికి సరేనే, తిన్నవా మరి? తిను. ఇంకా మంచిగా ఫ్రూట్స్ తీసుకొస్తా నేను. ఫ్రూట్స్ తిను. ఫ్రూట్స్ తింటే ఇంకా అందంగా రెడీ అవుతావు. ఇప్పటికే ఎర్రగా తెల్లగా మస్తున్నావు. బీట్రూట్ జ్యూసో ఏదో జ్యూసో అన్నీ వేసుకుంటా తాగు. నేనున్నా కదా తేవడానికి. అవి తాగితే ఇంకా గ్లామర్ వస్తావు నువ్వు, సరేనా? సరేరా, మన ఇద్దరం కలిసి ఎటన్నా పోదామా? ఎటు తీసుకుపోమ్మంటే అటే తీసుకుపోతా నేను. చెప్పు, ఎటు పోదాం? రేపు సినిమాకి పోదామారా? నాకు నీతోటి బైక్ మీద తిరగాలని ఉన్నది. సరేనే, రేపు లీవ్ పెట్టేస్తా, నిన్ను తీసుకొని పోతా, సరేనా? సరే అట్లట్లా తిరిగి వద్దాం. సరే సరే. అర్తక్క, ఏం చేస్తావు? ఏం లేదేద్దా మాటలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసినావు. ఏం చేస్తావు? ఆమ్లెట్ వేయాలట్నే మీ బావకు ఫోన్ చేసి చెప్పిండు. ఇక కోసిన ఈడ కూసున్నా. ఎత్త మెల్లగా వచ్చే వరకు. తిన్నావా ఏలత? తిన్నా తిన్నా. ఏం కూర వండినావు? కూరనా టమాటా తొక్కు నూరినా. ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి ఏ ఊకే కూరలు తింటే అస్సలుగే తినబుద్ధి అయితే లేదు నరసక్క. అయితే నీ కొడుకు ఎటు వేయండి మరి? కొడుకు ఉన్నాడా ఇంటికాడ? ఏ లేడు, గదేదో పని చూసుకుంటా అని పోయిర్రు. బంటి ఉన్ను ఆ టిల్లు ఇగో నా కొడుకు పోయిర్రు. నా రాత్రి 10:30 అవుతుంది. నా మొగడొచ్చి తలుపు కొట్టేది కొడతాడు నరసక్క. ఎందుకు ఏమైందే? ఓ ఆ దొంగ ముండనట నువ్వేం కట్టని చేస్తలేవు కదా. నువ్వు నా ఇంటికాడ ఉండుడేంది, నా ఇంటికాడ తినుడేంది? ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చినావు కదా. పో వాళ్ళ దగ్గరనే ఉండిపో, వాళ్ళ దగ్గరనే తినిపో అని ఓ లొల్లంటే లొల్లట. ఇప్పుడు అది అమ్మి పోరు పేరిన ఇన్ని పైసలు ఎత్తమని అన్నారు కదా. మళ్ళెందుకు లొల్లి పెడతాంది? ఏమో దాని లొల్లిరమ్మా అన్నువాడా. ఓ మనసున పట్టనిచ్చులేదట. అన్నోన్ని లేపి మరి పో 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 అని దోలిందట. లంగబొడి బాగా సోకుల పడుతుందే. మళ్ళా నీ మొగనిసి పెట్టి ఇంకోనేమన్నా పట్టిందా ఏంటి? దాని పట్టుడా అవులవును. మొగడు ముసలోడు కాబట్టే ఇక ముసలోన్ని తోటి సంసారం చేస్తుందా అది? దానికి కావాల్సింది పైసాయే. పైస కోసం ఎవ్వన్నైనా పడుతుంది, ఎవ్వనితోటైనా ఉంటది. బర్దేయించినోళ్ళు ఏం చేస్తారు? లత అది బర్దేయించింది. ఏమైందిర్రా? ఏం లేదుదా. మల్లక్క తిన్నావా? తిన్నగాని గావేమిటికే ఏం కూరతో వీటితోటి గిన్నెని గిన్నెని కోసినావు? ఆ మొగనికి ఆమ్లెట్ కావాలట, వేసిద్దామని. ఆహా, అయితే ఇక బాధ అనిపించింది నరసక్క. మరి తిన్నవారంటే తిన్నానన్నాడు. సరే అని అన్నా. ఇక పొద్దుగాల లేచిండు. మరి ఇప్పుడు ఇంట్లో లేడు. ఏదో పని చూసుకుంటా ఎక్కడన్నా అని పోయిండు. ఇప్పుడు దాని బాధకే పని చేయాలి ఎట్లా, లేకపోతే అది రానియ్యది. దాని దగ్గర పోతేనేమో ఈయనకి మనసున పట్టదాయే. ఈ 4 సంవత్సరాల పొండి దాంతోనే రాసుకుంటా పూసుకుంటా తిరిగినోడాయే, ఉన్నోడాయే, చేసినోడాయే. ఓ దాని గురించి పాన వెళ్ళ కొట్టుకుంటాడు. అది నన్ను బొమ్మన్నది అని రంది. అయ్యో అనుకు ఇంకా తెలిసి రావాలి, అనుభవించాలే గాని అనుభవించాలే. ఇక నా దగ్గరికి వచ్చి పండుకోవాలా, నువ్వు వండుకోకు అని అంటే నేను నన్ను పోయి రోడ్డు మీద వంట అనేసరికి నాకు బాధ అనిపించే. ఎంతైనా చేసుకున్నా మొగుడాయే నరసక్క. ఎన్ని అనుకున్నా చేసుకున్నా ఒక్కరోజు కాకున్నా ఒక్కరోజైనా ఆ 3 ముళ్ళ బంధం అనేది ఉంటది, ఆ ప్రేమ అనేది ఉంటది. ఇక నాకు బాధ అనిపించి పండుకోనన్నా. ఇక పొద్దుగాల అన్నం వేసిన ఆయనతో కడుపు నిండా తిన్నాడు. మరి ఆడ తింటాండా ఏం చేసిండో తెలియదు గాని అన్నం కడుపు నిండా తిన్నాడు. ఏదైనా పని చూసుకుంటా ఇక లత అని వేయండు. పాపం. ఏం పాపం? ఇంకా గట్లనే కావాలి, తెలిసి రావాలి. ఈసొంటి మొగోళ్లకు కొంచెం తెలిసి రావాలి. ఎవరు మనోళ్ళు ఎవరు బయటోళ్ళు అనేది. దాని సోకులు అయితే బాగానే ఉన్నాయి మరి. మళ్ళేవన్నీ పట్టిందో సోకుల పడుతుంది. నీ సోకుల పడని గంగల ఓని మనకేంది? ఫోన్ వస్తుందా నరసక్క? హలో లత, ఏమైంది? ఏడున్నావు? నేను నర్సవ్వాళ్ళ ఇంటికాడ కూసున్నా. చెప్పు. అయితే ఇక్కడ వాచ్మెన్ లెక్క ఉండుమంటుర్రు. పొద్దంతా కాదు, రాత్రంతా. అవునా? ఏడాది ఈడ మన మూల కొట్టుకుండదా అనే సిమెంట్ది కంపెనీ. గల్లనా? అవును, వాచ్మెన్ లెక్కనే ఏం పని లేదు గాని రాత్రంతా కావాలుండు అన్నట్టు. మరి ఎంత ఇస్తారట? 10,000 ఇస్తారట్నే. స్టార్టింగ్
10,000 ఇవ్వకపోతే ఏం పెడితేనే లక్షలు ఇస్తారా ఏంది? మరి ఏమనుకుంటాను? అట్టిగుండి ఏం చేయాలి? రాత్రంతా ఇడ కావలి ఉండుడేనాయే. ఏమైతాంది? ఇక రేపడుతుంది అత్త అని చెప్పుతా. సరే చెప్పు. సరే సరే ఇక చెప్పే అత్త ఇంటికి రా. సరే ఏంటనే ఎన్నోనాట వాచ్మ్యాన్ లెక్కుండ్రట, నెలకు 10,000 ఇత్తా అని అన్నారట. పొద్దంత కాదు రాత్రంతనట. మంచిగానేనాయే, ఆడ ఊసునుడేనాయే, ఏమున్నదే అదే ఉండని చేసుకొని. నేను అద్దంటానా నరసక్క? నా కొడుకు ఇంతేదైనా పని చేస్తే నేనే దొరసాను లెక్క బతుకుతా. ఆయన బతుకు ఆయన పైసకు నేను ఎప్పుడు ఆశపడి ఉన్ననాయి. 4 సంవత్సరాల పొంటి మాకు చక్కగా పైసలే ఇయ్యకపాయే. ఇక పోనీ అని మేం కూడా అడగలేదు తెలుసా. ఇకవైతే చేసుకొని ఇప్పుడు సంబరపడుతుంది కావచ్చు. ఇక ఎప్పాడో నాకేమెరక. వాళ్ళ మధ్యలో ఏం లోలీలు జరుగుతాయో ఎట్లుంటారో మనకేం తెలుసు. అంతే తీయే. అయితే వచ్చి ఉన్నాడా ఈడ? ఉన్నాడు అంటాడు. ఆడ 15 రోజులుంటా, ఈడ 15 రోజులుంటా. ఇక ఇన్ని రోజులు లెక్క కాదు అది ఇది అంటాడు. నేను పని చేసినా చేయకున్నా నువ్వు బుక్కడు వారేయాలి, అది బుక్కడు వారేయాలి. నాకు ఇన్ని రోజులు పని చేసినప్పుడు మీకు దేలేదా, మీకు పెట్టలేదా అని మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక ఏమంటాం, ఇక పెట్టకపోతే ఏం చేస్తాం చెప్పు. నీకేమో పాపం అనిపిస్తుందా అందరినీ చూస్తే? నాకు గోస్ అనిపించింది నరసక్క. అయితే ఏమైందిరా నానయ్యా? మస్తు సంతోషంగా అత్తానవు. నువ్వు పోయిన పని అయిందా బిడ్డ? నేను పోయిన పని అయిందే. మా ముగ్గురికి ఒక జాబ్ అయితే దొరికింది ఇప్పటి మందం. అబ్బనా కర్బూజో, ఏంటిది? అమ్మ కంప్యూటర్ తోటే అలా సిస్టమ్ లా వర్క్ చేసారు అన్నమాట. అయితే నెల రోజులు వాళ్ళే కోచింగ్ ఇస్తారట. ఇక కోచింగ్ కు మనం పైసలు కట్టాలి 20,000. ఇక తర్వాత నుండి వాళ్ళే మనకి అదే కంపెనీలా వర్క్ ఇచ్చి నెలకు 20,000 దాకా ఉంటదట్నే శాలరీ. అబ్బనా కరబాసు, ఇక సంపాదిస్తాడే నా కరబాసు. అమ్మా ఫస్ట్ తక్కువ ఉంటదట, నెలకి 20,000 అనుకో. మళ్ళా సంవత్సరానికి పెంచుతారట. ఇక ఎంత పెంచుతారు ఏం కదా అనేది మన వర్క్ బట్టి ఉంటదట. మన కంపెనీ మరి ఎట్లా గ్రోత్ ఉన్నదని దాన్ని బట్టి మంచిగా పెంచుతారట్నే. అబ్బో నా కర్బూజా, నా బంగారు తండ్రి, ఇలా లేచినాక ఎవరి ముఖం చూసిందో నేను మంచి సంతోషమైన వార్త చెప్పినావు బిడ్డ. అబ్బో నీకు స్వీట్ చక్కెర పోతారా బిడ్డ నోట్లా? అట్లా తిరుగుతే ఏమత్తాందమ్మా, ఇటు ఏదన్నా చదువుకుంటా అటు పని చేసుకోవచ్చు. ఎవరెవరకు బంటయ్యకు సీనయ్యకు ముగ్గురికి వచ్చిందా? అవునే, పడుతుంది పోవుడాట. ఫస్ట్ నుండి పోవుడే అమ్మా. ఇక ఇయ్యాల ఎంత 25 తారీఖు కదా, ఇంకొక 5 రోజులైనాక ఫస్ట్ నుండి జాయిన్ కమ్మన్నారు. 20,000 2 రోజులల్లా కట్టి అదేందో పాము ఇస్తారట, పాము తీసుకోమని అన్నారు. 20,000 ఏంది, మన పొట్టోడు 50,000 కూడా కడతాడు. ఏందే ఏమో అంటావు? ఓ పొట్టోడా, మన కొడుకు జాబ్ వచ్చిందయ్యా. జాబ్ వచ్చిన ముచ్చట మంచిదే గాని ఏమో పొట్టోడా అనబడితేవేమి? అరే ముద్దు పేరయ్యా, ముద్దు పేరు. పొట్టోనివే గాని గట్టోనివయ్యా నువ్వు. మన కొడుకు జాబ్ కొట్టిండు. అయ్యో గవర్నమెంట్ నౌకర్ అన్నట్టే ఫీలింగ్ కాబట్టివి. ఏదైనా 10 రూపాయలు సంపాదించినా కూడా అది జాబ్ కిందనే లెక్క. 20,000 కట్టురట. 20,000 తయారు అయ్యి ఆ 20,000 కడితే ఓ నెల రోజులు ఏందో ట్రైనింగ్ ఇస్తారట. ఇక తర్వాత జీతం ఇస్తారట. అవునారా? అవునే డాడీ, కరబూజకు జాబ్ వచ్చిందా? హో నీకు సంతోషం మామూలే లేదు కాదే. ఎంత ఉంటివి బిడ్డ, నా కడుపుల నిన్ను మోత్తిని, పుడితివి, పెరుగుతివి, చదువుతివి, జాబు కొడుతివి. నాకు ఇంతకంటే సంతోషం ఏముంటది బిడ్డ. ఇక జాబు కొట్టినాక తర్వాత నీకు పెళ్ళైతే నీ పెళ్ళాన్ని పిల్లలను చూసుకుంటా మేము సంతోషంగా మా జీవితం అనేది గడిపేస్తాం. పెళ్ళి ఇప్పుడే కాదు గాని మరి ఇంట్లో కోదామా ఇన్నే ఉందామా? రారా కరబూజు, నా కరబూజ అంటే కరబూజే. అయ్యో ఇది అవుతలేదు కదా. ఓ నల్ల మొక్క పోడా, నీకేమెరక? అట్టిగా తిట్లు తినకే అమ్మతోటి. అవునా, మరి ఎందుకు ఎన్ని రోజుల నుండే చూస్తున్నావు? మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పాలంటే భయమైంది. అందుకే నాకు ఇక మరి నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా, మీ కొన్ని గొడవలు జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఇక నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవో, మరి ఆ గొడవలనే నువ్వు టెన్షన్ తోటి ఉన్నావు కదా అని నేను సైలెంట్గా ఉన్నా. లేకపోతేనా ఎప్పుడో ఎప్పుదును. పిచ్చోడా, నేను కూడా రోజు నిన్ను చూస్తున్నా. అదే నీ చూపులే నన్ను ఇంకా నీ దగ్గరికి చేర్చినాయి. అవునా? అవును బేబీ, ఇప్పుడే నీ దగ్గరికి రావాలని ఉంది తెలుసా.
అవునారా, నాకు కూడా నీతోటే ఉండాలని అనిపిస్తుంది. కానీ అవురా, మళ్ళీ ఎత్తా. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏందే ఎందుకు వచ్చినావని అనకే, నాకు మెంటలే లేస్తుంది నువ్వు ఎందుకు వచ్చినావని. అంటే నువ్వు ఒక ఆడ పని చూసుకున్నా, అది సక్సెస్ అయింది. ఏం పని చూసుకున్నావు? అది వాచ్మ్యాన్ గా ఉండుడే, రాత్రంతా డ్యూటీ. అమ్మయ్య, రాత్రేనా బతికిపోయినా. నీకు పొద్దున దాకా లేదా? పొద్దుందాకా ఉండదట, నా పొద్దుందాకా ఒక్కళ్ళు ఉంటారట, రాత్రి నేను ఉండాలట. అయితే నెలకు 10,000 ఇస్తామని అన్నారు. అంటే ఇప్పుడే అంతగానం బాగా ఇయ్యరు కదా, ఫస్ట్ అయితే 10,000 ఇస్తామని అన్నారు. అవునా, సరేలే. 10,000 తెచ్చి నాకే ఇయ్యి, అర్థమైందా? ఖర్చులకు నువ్వు ఒక 1,000 రూపాయలు ఉంచుకొని 9,000 నాకే ఇయ్యాలే ప్రతి నెల నువ్వు. ఇత్తనే, నీకు ఇయ్యకపోతే నేను ఎవరికిత్త చెప్పు. నన్ను వాళ్ళు పైసలు కూడా అడుగుతలేరు. నాకు వాళ్ళకంటే నువ్వెక్కువ ముఖ్యం, అర్థమైందా? కానీ నన్నేమో దగ్గరకు తీసుకుంటలేవు. అందుకే నా మీద ఇంట్రెస్ట్ పోయిందా ఏంది? ఏం ఇంట్రెస్ట్ పోలే గాని, అక్కడ 15 రోజులు ఉన్నాక ఇడికి రాపో. అక్కడ ఉండాలని లేదే, నా మనసంతా ఇటే గుంజుతుంది, చిన్నపిల్ల మీదకే గుంజుతుందే. మీతోటి ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుందని నీకు కూడా తెలుసు కదా. అన్నీ నడవై. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు, మేం తినుడే కట్టమున్నది. ఇక నువ్వు ఆన్నే ఉండిపో, 15 రోజులైనాక రాపో. డ్యూటీ ఎప్పడుతుంది ఎక్కడు? రేపడుతుంది అత్త అని చెప్పిన, అందుకే ఇయ్యాల నీ దగ్గర ఉంటనే. ఇక రేపడుతుంది రోజు రాత్రి అక్కడికే పోగుడాయే. నీతోటు ఉన్నట్టుండది, ఏం చేసినట్టు ఉండది. ముసలోని వైతాం, నీకు కొంచెం అన్న సిగ్గా అనిపిస్తలేదా? దేనికే సిగ్గు? దేనికైనా. నాకు గట్ల మాట్లాడతావు? అవును, ఇట్లనే మాట్లాడతా గాని పో పో. నిన్నే ఉంటనే ఇయ్యాల. వద్దు, అలా ఆమె నా గురించి వేరే అనుకుంటది. పో, అక్కడనే ఉండి రాపో. అన్నే 15 రోజులు ఉండిపో. రోజు పొద్దునచ్చి ఒకసారి పిల్లని చూసి పీకు. ఆడ 15 రోజులు అయిపోయినాక ఇడికి వచ్చేవు గాని. అంతే అంటవా? ఇక అంతే. ఇవాళ ఒక్కరోజు ఉంటనే. ఏ పీకురా బొల్లిగా, నువ్వేంద్రా నాతోటి ఉండేది? చి, నీ ఉత్తనే కంపరం లేస్తుంది నాకు. అద్దు అని అన్ననా? నీతోటి ఉండాలని ఉన్నదే, నా ప్రేమను ఎందుకే ఇట్లా దూరం చేస్తానవు? ప్రేమ లేదు ఏది లేదు, పో. ప్రేమ ఉంటే నన్ను ఇట్లా చేయకపోదు నువ్వు గాని. పో పో పో, ఆన్నే 15 రోజులు ఉన్నాక ఇడికి రాపో, అప్పుడు మాట్లాడతా నీతోటి. అంతేనా? అంతే. నువ్వు ఎందుకు ఇట్లా తయారైనవో నాకైతే మొత్తానికే అర్థమైతలేదు. సరే పీకురా. అమ్మ నాకు తగ్గట్టు ఆ పనేదో రాత్రి వచ్చింది. ఆ 15 రోజులు వీడిలో చచ్చినా కూడా ఆ పైసలు వచ్చేదాకా వీనికి ఇంత బుక్కడంత బువ్వ వారేయచ్చు. పోతాం దాకా రాత్రి అయితే తీస్తాడు. అమ్మయ్య, నిన్న శ్రీధర్ తోటే మంచిగా ఉండొచ్చు. ఫోన్ చేద్దాం. అమ్మ ఇప్పుడు ఫుల్ సంతోషపడుతుంది. మా అమ్మ సంతోషం కోసం నేను ఏమైనా ఎత్తా. అమ్మా అమ్మాయిగా రావే. అవునా, నీ వచ్చినావు బిడ్డ? వచ్చినమ్మా. ఏమైంది బంగారు తండ్రి, సంతోషంగా ఉన్నావు? ఏమైంది తండ్రి, ఏదైనా పని దొరికిందా? అవునమ్మా, ఒక పని చూసుకున్నాం మేము ముగ్గురం కలిసి. అమ్మో నా బంగారు తండ్రి, ఏం పని బిడ్డ? బాగా కట్టం చేసేదా లేకపోతే ఎట్లా? అటెండ్ చేసేది ఏం లేదు, ఏది లేదు అమ్మా. ఏసీ కింద కూసోని కంప్యూటర్లో ఒత్తుడే. అంటే ఏంటిది అన్నట్టు అది? అయితే ఒక ఆఫీస్ ఉందమ్మా, అందులో 20,000 కట్టాలి. ఫస్ట్ మనం కట్టినాం అనుకో, ఒక నెల రోజులు కోచింగ్ ఇస్తారు. అయితే నెల రోజులు కోచింగ్ ఇచ్చినాక వాళ్ళే జాబ్ ఇస్తారు అన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ శాలరీయే 20,000 అట. తర్వాత పెంచుతారట అమ్మా. అవునా నా బంగారు తండ్రి? అమ్మో నా తండ్రి, ఏదో ఒకటి తీ బిడ్డ, పొట్ట కొడుకు చేసుకొని బతకాలే. ఏమైంది? ఏం లేదు, జాబు దొరికింది. అవునా నాని, ఎక్కడా? అయితవాయి తీయి. మరి ఏంది, ఏం పని చేసురాడా? ఏం పని లేదు, ఫస్ట్ 20,000 కట్టి వాళ్ళు 1 మంత్ కోచింగ్ ఇస్తారట, తర్వాత వాళ్ళే జాబ్ ఇస్తారట. నెలకు 20,000 శాలరీ అట. ఇక ఉంటుంటే పెంచుతారట. అవునా, మంచిదే తీ బిడ్డ. ఎవరెవరు వేర్రు? నేను బంటి టిల్లు. సరే మరి 20,000 ఎట్లా కట్టుడు? నువ్వు ఇయ్యవా? నీ దగ్గర లేవా? నా దగ్గర ఏడున్నాయిరా, ఉన్నాయన్నీ లేకనే కదా ఇప్పుడు నన్ను అందరూ దూరం కొడుతుర్రు. అదే పైస ఉంటే అందరూ నన్ను మంచిగా చూసుకుందరు కావచ్చు. ఇప్పుడు నా దగ్గర పైస లేకనే కదా అందరు దూరం పెట్టిర్రు. నిన్ను ఎవరు దూరం పెట్టిర్రు? మేం గిట్ల దూరం పెట్టినావా? మా నుండి నువ్వు దూరం అయిపోయి నీకు కావాల్సుకున్న వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావు అంతే తప్పించి మేం నిన్నైతే దూరం కొట్టలేదు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు బిడ్డ? పా, అన్నం తిందు పా. లేదమ్మా, బయట తినేసి వచ్చినాం. మరి 20,000 ఎట్లా బిడ్డ?
ఎవరినన్నా అడగాలమ్మా, ఒక 3 నెలలు అని చెప్పి అడుగు ఎవరినన్నా. మళ్ళా నాకు జీతం రాగానే అటు కట్టేద్దాం. ఎవరిద్దరు నర్సక్కని పోయి అడుగుతది. సరే. నువ్వు ఏవట్టి ఇప్పుడు నా కొడుకు పని చేయాల్సి అత్తాంది. లేకపోతే ఇంకా మంచిగా జాబ్ వచ్చేదాకా ఏదో ఒకటి చదువుకుంటా ఉండకపోనా ఇప్పుడు ఇంట్లోకెళ్ళక ఎటు వెళ్ళక వాడిప్పుడు పని చేయాల్సి వస్తాంది. నువ్వు మంచోడు పోయినాక వాడిప్పుడు ఈ పని చేసేటోడేనా? కాదు కదా. ఏదైనా తల్లి తండ్రి మంచిగా ఉంటేనే పిల్లలకు సుఖం, లేకపోతే గిట్లా కష్టపడక తప్పది. అయితే వాడు ఇప్పుడు ఏమన్నా వాడు పెరిగిండు, కంటూ పని చేసే ఏజ్ వచ్చింది, ఇప్పుడు పని చేస్తాడు గంతే. ఏమైతుంది చెయ్యనీతి, వానికే ఇంకా మంచి ఫ్యూచరు ఉంటది పని చేస్తేనే. రేపటి రోజున ఏ జాబ్ వస్తుందో రాదో ఇదే పని చేసుకుంటుంటే ఇళ్ళనే జీతం పెరిగి అవుతుంది కదా. మంచిగా ఎవరినన్నా ఎవరికన్నా ఇచ్చి కూడా పెళ్లి చేయొచ్చు గట్లా. నీ ముఖానికి పెళ్లి చేసినట్టే ఉన్నత్తి. ఇంతసేపు పోయినావు, ఎడిపోయినావు? అటే పోయేస్తాన్న రాణి దగ్గరికి. రాణి దగ్గరనే ఉండపోయినావు, తినపోయినావు అద్దట. నేను ఉండు అద్దట 15 రోజులు ఇన్నే ఉండమన్నది. 15 రోజుల తర్వాత ఆడికి రమ్మన్నది. ఆహా, మంచిది మంచిది. అన్నం తింటావా? తింటా. తినిపో వేసుకొని నేను నర్సవ దగ్గరికి పోయేస్తా. మరో 20,000 అడుగుతా. ఉన్నాయంటదో లేవంటదో. అడుగుపోయే ఎట్లనో చేసి ఇద్దాం గాని. నువ్వు ఇత్తవు తీగా మేము తీసుకుంటాం. నీ మీద నమ్మకం లేకనే కదా ఎవరి పని ఆలయం చేసుకుంటామని అనుకుంటాను. దీనికి కూడా నా మీద మనసు అనేది ఇరిగిపోయింది. కానీ ఇది అది దూరం కొట్టినట్టు నా భార్య దూరం కొట్టది అని నాకు అదంటేనే పిచ్చాయే. దాని దగ్గరికి ఓ బుద్ధి అవుతుంది, దాని దగ్గర ఉండ బుద్ధి అవుతుంది, కానీ అది నన్ను అద్దనబట్టే. ఏం చేయాలి? ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా నీ దగ్గర ఉంటుంటే. నాకు నువ్వు పెళ్ళానివైతే అయిపో అన్న ఫీలింగ్ వస్తుంది. దాన్ని వదిలే మరి. గట్లా వదిలేస్తారా అని పిచ్చిదానా? వదిలేసుడు ఉండదు అని ఏమన్నాడు నీ మొగుడు? పీకిండి అయ్యా. ఏదో పని దొరికిందట. ఆ పని కూడా రాత్రి కావలుండుడేనట తెలుసా? అమ్మయ్యా, ఇక మనకి ఏ రంది లేదు. అవును, మనము సంతోషంగా ఉండొచ్చిగా. అమ్మకు అనుమానం వస్తుందా? అత్తే రాణి. మా అమ్మ ఏం చెప్తుందిరా పిచ్చోడా? మా అమ్మ నా ఇష్టాలని అస్సలకే కాదన్నది. ఆమె కాదన్నా కూడా నేను భయపడేదాన్ని కాదు కదా. అరే గాని రేపు పోదామా? పక్కా పోదాం రా. రేపు పిల్లని స్కూలుకు పంపించినాక పోదాం. ఇక సాయంత్రం దాకా పురాతు. నీ భార్యకేం చెప్తావు? ఏదో ఒకటి చెప్తుంది. నీతోటి ఉంటే అయిపోతుంది నాకు గంతే. రోజంతా నీతోటి గడుపుతున్నా అంటే ఆ సంతోషమే వేరే. ఫోన్ వస్తుంది, నీది వైబ్రేషన్ ఉందా? అవును, మాట్లాడతావు. హలో, ఏడున్నావు? ఇంకా వస్తలేవు. అరే నేను ఫ్రెండ్స్ తోటి పార్టీలు ఉన్నా అని చెప్పినా కదా, వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పినా కదా. ఊకూకే ఎందుకు ఫోన్ చేస్తావు? నేను ఊకూకి ఎప్పుడు చేసినా నాకు నిద్ర పడతలేదు అస్సలకి. నువ్వు వస్తేనే కదా నేను పడుకునేది. తొందర్రా. మూసుకొని వండుకో, డోర్ పెట్టుకొని. ఇంకా గంట అవుతుంది నేను వచ్చేసరికి. మరి ఏది సప్పుడు వినిపిస్తలేదు? దూరం వచ్చి మాట్లాడుతున్నా, అర్థమైందా? ఊకే ఫ్రెండ్స్ ముంగట పెళ్ళం ఫోన్ చేస్తే ఏంద్రని పెళ్ళం ఊకే ఫోన్ చేస్తుందని వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తారు. నోరు మూసుకొని పండుకో, ఇంకో గంట అవుతుంది వచ్చేసరికి. ఎప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా అంది? ఇప్పుడు సీరియస్ అవుతున్నావు. నేనేమన్నా అని? ఏమన్నా ఏమనుకున్నా ఊకూకే ఫోన్ చేయకు. నేను అత్త కదా, ఏ దెంకపోలేదు కదా. సరే. పిచ్చి మొకబ్ది ఇందట దానికి. ఫోన్ చేసి చంపుతాంది నీ అవ్వా. దానికి అప్పుడే చెప్పినా నేను మస్తు లేట్ అవుతుంది నేను రాను అని. నాకేమో నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదు. అవ్వ తెల్లారంగా నార్గిటికి పోతా, ఎట్లయితే అట్లాయే. తెల్లారంగా కాదు, తెల్లారంగా లేచిపోయినా కూడా ఏం కాదురా. మనం రేపటి పోవద్దా మళ్ళా తిరగడానికి? అవును కదా. ఇప్పుడు గీ టైం దాకా పోనోడు గింతసేపు అవుతుంది, అస్సలకే వస్తలేడు. అసలు ఏం చేస్తుండు అంతగనం? ఏం పార్టీ పాడైంది? ఏ పార్టీ అయినా 10 వరకే ఇంటికి వచ్చేటోడు, ఇప్పుడేమో ఇంకా వస్తలేడు. నేనేం చెయ్యాలి? ఎందుకు ఈ మధ్య ఆయన ఇట్లా మారిపోయిండో? నన్ను చూస్తేనే తిడుతుండు, నన్ను మెచ్చుతలేడు. ఏమున్న ఫోన్లు తిరుగుడు, అక్కడి నుండి వచ్చినాక కూడా ఇంట్లో ఉంటనే లేడు. ఎందుకు ఇట్లా అయిపోయింది? నాకేమో నిద్ర వస్తలేదు. వచ్చినట్టున్నాడు. టైము 3 అవుతుంది. గిప్పుడా వచ్చేది? గిప్పుడు వచ్చి డోర్ కొడుతుండు. గత చెప్తావు.
ఏంది నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఏంది ఏమైంది ఎందుకు కోరుతున్నావు? ఎందుకు కోరుతున్నావు అని అంటే నువ్వు ప్రొద్దున ఏ టైంకి పోయినావు ఇంట్లోకెయ్యి ఆఫీస్ పోతున్నా అని, ఇప్పుడు ఏ టైంకి వస్తున్నావు? అసలు ఏం పార్టీ చేసుకున్నారు ఏం కథ? ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యేయవు. అరే చేసుకోక పార్టీ వేసుకున్నాం. అప్పుడప్పుడు ఇట్లనే లేట్ అవుతుంది. ఇన్ని రోజులు కాని లేటు ఇప్పుడు ఎందుకు అవుతుంది? నువ్వెందుకు ఇట్లా చేస్తావు అసలు? ఏ పిచ్చా నీకేమన్నా? ఈ పార్టీ చేసుకుంటే తాగిన స్మెల్ రావాలి కదా, తాగిన స్మెల్ వస్తలేదేంది? అవుతే పడతలేదని నీకు తెలుసు కదా. నేను తాగుడు ఎంత తక్కువ ఎత్తున్నా అనేది నీకు తెలుసు కదా. ఎందుకు మళ్ళీ అట్లా మాట్లాడుతున్నావు? చెప్పు, నువ్వు ఎవరిదాకా పార్టీకి పోలేదు నాకు తెలుసు. అరే పార్టీకే పోయినే మెంటల్దానా, ఒర్రకు నన్ను ఒర్రిపియకు. పండుమంటవా లేకపోతే చక్కగా ఎక్కడన్నా పీకుమంటవా? ఇంకేడికి వీక్తావు? మరి ఎందుకు లొల్లి పెడుతున్నావు? బీపీ లేపక చెప్తున్నా, నేను పార్టీకే పోయినా, ఎవరి దగ్గరికి పోలే. అర్థమైతుందా? సరే సరే మంచిది. దోస్తులు చూసిర్రా మరి? ఇగో ఇది కథ అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇక మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీళ్ళు బయటకు పోతారు కదా, మరి రాజుకి ఏమన్నా అనుమానం వస్తుందా, అసలు కథ ఇలా కాబోతుంది అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.